జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపు కోసం అధికారుల ఆరాటం. గ్రామంలో లోపించిన పారిశుద్ధ్యం, బురదమయంతో అంతర్గత రోడ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం, లోపించిన పారిశుద్ధ్యం, అనుమతులు లేకుండా 55 లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం, పోలీస్ పహారాతో 3-4 సార్లు గ్రామసభ, రోడ్డును గ్రామ సభలో తీర్మానం కోసం ఓటింగ్ ప్రక్రియ చేపట్టిన ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సభ తీర్మానంపై 90% ప్రజా వ్యతిరేకత ఓటింగ్. వరంగల్ జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల అంగడి రోడ్డు గత నెలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో ప్రారంభించారు. రోడ్డు ఫండ్ కోసం గ్రామసభ 3 సార్లు నిర్వహించగా కొమ్మాల గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ నిధుల నుండి ఇచ్చేది లేదంటూ గ్రామ సభ తిరస్కరించారు. మా గ్రామ పంచాయతీ అస్తవ్యస్తంగా ఉందని, ట్రాక్టర్ డ్రైవర్ లేక పారిశుద్ధ్య పనులు లోపించాయని, నల్లాల పైపు లైన్లు రిపేర్లో ఉన్నాయని, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయని, ప్రజల కోసం పనిచేయకుండా ప్రజాప్రతినిధి మెప్పు కోసం చేస్తున్నారని అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మాల గ్రామ ప్రజలు మెజార్టీగా 3 సార్లు గ్రామసభ తిరస్కరించిన 4వసారి పోలీస్ బందోబస్తు నడుమ గ్రామసభ నిర్వహించడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు అధికారులను దుయ్యబట్టారు. ఎంపీడీఓ శ్రీనివాస్ గ్రామ ప్రజలకు రోడ్డు విషయంలో ఓటింగ్ నిర్వహించగా 90% ప్రజలు మా గ్రామ పంచాయతీ నుండి కేటాయించేది లేదని వ్యతిరేకించారు. ఎంపీడీఓ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి శంకర్రావు మరియు పోలీసులు కొమ్మాల గ్రామ పంచాయతీ నుండి వెళ్లిపోయారు. ఎక్కడ శుభ్రం చేయరా విషయంలో కూడా ఇక్కడ మోరి గిట్లు ఉన్నదంటే కూడా దీన్ని పట్టించుకోరు. సరే అమ్మ తీయమంటది అంతే. ఇక ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? ఇది 2 సంవత్సరాలకు ఎక్కువైతే తీయ. అంటే ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లి బ్లీచింగ్ పౌడర్ అసలు ఈ సంవత్సరంలో బ్లీచింగ్ పౌడరే రాలేదు. అసలు బ్లీచింగ్ పౌడర్ అనేది ఇక్కడ చల్లినట్టుగా ఎక్కడన్నా కనబడుతుందా? సంవత్సరాలకు ఒకసారి చల్లితే బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కనబడుతుంది? ఏడు ఉంటాయి ఈ రోడ్ల పంట ఎడ్లను కట్టేస్తే ఈ ఎడ్లను కట్టేసిన మూత్రము అదంతా ఎట్లా వస్తుంది? మొత్తం వచ్చేది అంతా నిండుతుంది. ఇది నిండిన తర్వాత వాసన ఎట్లా రావాలి? కార్యదర్శి అప్పటి తిరుగుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు కదా. చెప్పినావు ఎందుకు చెప్పాలి సార్? మోరీ తిత్తలేరు అని అంటే సరే అమ్మా చెప్తా, తీపిస్తా. ఇదే మాట, ఇంకొకటి ఏమి ఉండదు. 2-3 సార్లు చెప్పినాం. ఇక అంతే వదిలేసినాం. ఇక చెప్పడమే వదిలేసినాం. ఇక ఎందుకు చెప్పాలి? అది చెప్తే తీసినాక గిట్లే గట్ల చెట్లు చూడండి ఎన్ని సంవత్సరాలకి ఎట్లా పెరుగుతాయి. ఈ మట్టి మొత్తం తీసిండు, గోడ పొడుగు వేసిండు ఈ మట్టి అంతా. సరే ఈ మట్టి అంతా వేసిండు కదా, మరి ఎత్తుకపోండి అని చెప్పిన. ఎత్తుకపోము ఉన్నది ఇది మొత్తం కోళ్ళు తోడి మళ్ళీ అదే నింపింది. వాడది వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కాదు. ఇప్పుడు ఈ ఎందుకు ఇట్లా అయింది? ఈ రోడ్డు కాదు, ఏదో కంతకం తీసి అంటున్నారుగా.
అంటే రోడే రోడే ఖరాబ్ అయింది, కంట్రోల్లోనే ఉండేది. మాకు ఇది తీయక ముందుకే వేసుకుంటాం. ఎవరు పోసిన మరి ఈ రోడ్డు? అశోకు అస్సలు బాట మార్చలేదు. ఎప్పుడు పోసిళ్ళు? ఎన్ని సంవత్సరాలు? అశోకు వార్డు నెంబర్ కట్టినప్పుడు పోసిండు. ఎన్ని సంవత్సరాలు అయితే అంది? నేను 3 సార్లు మారినట్టు సర్పంచ్, 3వ సర్పంచ్ ఈయన. బాట అంతా అట్లనే ఉన్నది, ఇండ్లన్నీ ఇటే ఉన్నాయి. ఇక సీసీ రోడ్ ఎక్కడ దాకా పోసిళ్ళు మరి మీకు? మా ఇంటి ముంగట ఉన్నది. ఏది పోయేటప్పుడు గ్రౌండ్ వల్ల ఆయన పోసిపోయింది. బండ్లు రావాలంటే చాలా ఏడున్నారు ఇంకో అక్కడికి వస్తుంది నరేష్ గారు వస్తానంటే ఎందుకు ఇట్లా అయింది ఇది? మిషన్ పోయి కదా మరి మళ్ళీ అడగలే మీరు? ఎవరు అడిగితే ఎవరు చేస్తారు సార్? ఎవరిని అడిగినావా నువ్వు? ఎవరు నువ్వు ఎవరు వేసేటోళ్ళు? మా ఉప సర్పంచ్ కూడా నాగాయను, వడ్ల నాగాయను, ఆయనే మా వాడకు ఎవరు వేసేటోళ్ళు లేదు. కాదు, ఇప్పుడు మిషన్ పర తీసినాక మళ్ళీ రోడ్ ఎట్లు అట్లా వేయాలి కదా? వేయలే, అసలుకే వేయలే సార్. లేకపోతే కడమన్న తీయాలి. తీయలే ఇంకా ఇచ్చారు సార్, అక్కడ దాకా ఇచ్చాను సార్. పాలు చేసారు సార్ రోడ్ అంతా. ఏం చేయాలి, ఆగం ఆగం. సోషల్ మీడియా 9 టీవీ. Gracias.